అందరికీ నమస్కారం. నేను మీ కట్ట భాస్కర్ ఫ్రమ్ గల్ఫ్ సిటీ జీవశక్తి సేవా సంస్థ. ఈ ఉభయ రాష్ట్రాల్లో ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ సిటీ జీవశక్తి సేవా సంస్థ ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి వీరవెల్లి లక్ష్మీనారాయణ అనేటువంటి యువకుడు వాళ్ళ బంధువుల ఇంట్లో వెస్ట్ గోదావరిలో వాళ్ళ బంధువుల ఇంట్లో ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురవడం జరిగింది. ఆ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలైన కాలుకి 3 చోట్ల ఫ్రాక్చర్ అవడం, అదేవిధంగా చేతికి కూడా తీవ్ర గాయాలు అవడంతో ఒక విజయవాడలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. యొక్క ట్రీట్మెంట్కి అయ్యేటువంటి ఖర్చు అయితే భారీగా అవుతుంది. సుమారు 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు తెలియజేయడంతో వాళ్ళది పేద కుటుంబం కావడంతో అంత అమౌంట్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దాత నుంచి సహాయం కోరుతున్నారు. ఆ గ్రామంలో ఉన్నటువంటి మా గ్రూప్ సభ్యులు, అదేవిధంగా కొంతమంది పెద్దలు వాళ్ళ కుటుంబ పరిస్థితులన్నీ వివరించి అతను జరిగినటువంటి ఈ ప్రమాదం గురైనటువంటి పరిస్థితి అంతా వివరించి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి కోరడంతో మా గల్ఫ్ సిటీ జీవశక్తి సేవా సంస్థ నుంచి ఈరోజు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మా గ్రూప్ సభ్యులు అందరూ ప్రకటించినటువంటి సహాయకరించినటువంటి విరాళాల సహాయంతో ఈ 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ఈరోజు రాజుల తాలూకా సిటీ సంఘంలో కొంతమంది పెద్దలు, అదేవిధంగా మా గ్రూప్ సభ్యులు సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని స్వయంగా ఆ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ యొక్క 50,000 రూపాయలు అందజేసేటువంటి కార్యక్రమానికి విరాళాలను ప్రకటించి సహకరించినటువంటి మా గ్రూప్ సభ్యులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఇటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా సరే కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు ఏమీ కూడా మేము పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళకు వచ్చినటువంటి ఆపద, ఆ కుటుంబ పరిస్థితుల్ని, ఆ అనారోగ్యాన్ని అది మాత్రమే దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, ఎంత సహాయం చేస్తే వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది, ఇది మాత్రమే పరిగణలోకి తీసుకుని సహాయాలు చేస్తూ వస్తున్నాం. ఈరోజు చేసినటువంటి చింతలపల్లి కార్యక్రమానికి విరాళాలు ప్రకటించినటువంటి మా గ్రూప్ సభ్యుల వివరాలు తెలియజేస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా వాస్తవ్యులు కౌరు నరసింహస్వామి గారు, ఎల్బిచర్ల 3 గ్రామం, కోయిట్లో ఉంటారు. ఆయన ఇలా మా గ్రూప్ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నా కూడా అధిక మొత్తంలో భారీ విరాళాలు ప్రకటించి ఎన్నో కుటుంబాలు సహాయం చేశారు. ఈ కార్యక్రమానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారికి గల్ఫ్ సిటీ జీవశక్తి గ్రూప్ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిచ్చెట్టి సత్యనారాయణ గారు మార్టీరు వాస్తవ్యులు మస్కెట్లో ఉంటారు. ఆయన 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా కట్టా శ్రీనివాస్ గారు విశిష్ట్రపురం వాస్తవ్యులు కోయిట్ నుంచి 3,000 రూపాయలు. అలాగే ఒక్కళ్ళు గంగాధర్ గారు యలమంచిలి గంపరు కోయిట్ నుంచి ఆయన 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా దొంగ శ్రీనిబాబు పెద్ద గారు గూడపల్లి పల్లిపాలెం వాస్తవ్యులు సౌదీ నుంచి 2,500 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టూరి దుర్గాప్రసాద్ గారు చింతలపల్లి వాస్తవ్యులు దుబాయ్లో ఉంటారు 2,000. పాటి బాబురావు గారు చింతలపల్లి కోయిట్లో ఉంటారు 2,000. కుడుపుడి నరసింహారావు గారు చింతలపల్లి వాస్తవ్యులు కోయిట్లో ఉంటారు 2,000. కడల త్రినాథ భాస్కర్ తాటిపాక పెద్ద వంతెన దగ్గర మస్కెట్ నుంచి 1,500 రూపాయలు. కడల వెంకటరమణ గారు విశిష్ట్రపురం వాస్తవ్యులు కోయిట్లో ఉంటారు, ఆయన 1,500. కట్ట గంగా శివప్రసాద్ గారు గుడిమెల్లంక వాస్తవ్యులు 1,000 రూపాయలు. నాగమల్లేశ్వరరావు గారు దిండి వాస్తవ్యులు మస్కెట్ నుంచి 1,000 రూపాయలు సహాయం చేశారు. అదేవిధంగా చిలిపోయిన సుబ్రహ్మణ్యం సుబ్బు గారు విశిష్ట్రపురం వాస్తవ్యులు కోయిట్ నుంచి 1,000 రూపాయలు. కడలి శ్రీనివాస్ గారు మట్టపర్తి కలగట్టు రాజుల వాస్తవ్యులు ఖత్తర్ నుంచి 1,000 రూపాయలు. పీతాని సత్యమూర్తి గారు పాసిర్లపూడి లంక ఖత్తర్ నుంచి ఆయన 1,000 రూపాయలు. కట్ట శ్రీనివాస్ గారు చింతలమూరు వాస్తవ్యులు బెహ్రైన్లో ఉంటారు, ఆయన బెహ్రైన్ నుంచి 1,000 రూపాయలు. బొక్క లక్ష్మి గారు కవిటం వాస్తవ్యురాలు కోయిట్లో ఉంటారు, ఆవిడ 1,000 రూపాయలు. చిలుపున హరినాథ కృష్ణ గారు కుడిమెల్లంక వాస్తవ్యులు 1,000 రూపాయలు. చింతపల్లి రాజు గారు ఆచంట వాస్తవ్యులు కోయిట్ నుంచి ఆయన 1,000 రూపాయలు. గుబ్బల దుర్గారావు గారు ముండిబులంక వాస్తవ్యులు కోయిట్ నుంచి 1,000 రూపాయలు. దుమ్మేటి రమణ గారు విశిష్ట్రపురం వాస్తవ్యులు కోయిట్ నుంచి ఆయన 1,000 రూపాయలు. గుబ్బల బాబురావు గారు అభిరాజపాలెం వాస్తవ్యులు కోయిట్ నుంచి 1,000 రూపాయలు. కట్టా కృష్ణ గారు లక్ష్మణేశ్వరం కోయిట్ నుంచి 1,000 రూపాయలు. ఎల్నాసిమూర్తి బాబీ గారు మంచిల వాస్తవ్యులు దుబాయ్ నుంచి 1,000 రూపాయలు. ఈ కార్యక్రమం గ్రూప్ సభ్యుల నుంచి 44,500 రూపాయలు రాగా దానికి మా గ్రూప్ నిల్వ నుంచి కొంత తీసి 50,000 ఇవాళ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ స్వయంగా కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రాజుల తాలూకా సంఘ పెద్దలు మాజీ ఏఎంసీ గారు అన్సూరి రాంపూర్ సొత్తం గారికి, అలాగే తెలుగుదేశం నాయకులు కాంట్రేగల్ రాము గారికి, అలాగే యువ నాయకులు బొక్క పృథ్వీ గారికి, అదేవిధంగా మా గ్రూప్ అకౌంటెంట్ అలాగే రాజుల తాలూకా మాజీ కార్యదర్శి అయినటువంటి గుబ్బల శ్రీనివాస్ గారికి, దొంగ మహేష్ గారికి, బైరశెట్టి వెంకటరమణ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అక్కడ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మా గల్ఫ్ సిటీ జీవశక్తి సేవా సంస్థ నుంచి తెలియజేయడం జరుగుతుంది.